గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. గోల్డ్ రేట్స్ రోజు చూసే కొద్దీ మనకి 150 రూపీస్ నుంచి ఇంకా పెరుగుతూనే వస్తుంది. ఆగస్ట్ మంత్లో అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అసలు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో పెరుగుతాయా తగ్గుతాయా, వీటిలన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు 30 years ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ గ్లోబల్ ఐకాన్ విన్నర్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్, టెడెడ్ స్పీకర్ అండ్ మనకి రియల్టర్ ఆక్సిజన్ కో ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. సో గోల్డ్ రేట్స్ అనేది ఈ మంత్లో అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతూనే 150 రూపీస్ పెరిగాయి ఆల్మోస్ట్. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి చూసే కొద్దీ. ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా, ఎలా ఉండబోతుంది? కొనేవాళ్ళు ఉంటే ఎప్పటికైనా పెంచుతారు, ఎంతైనా పెంచుతారండి. బయింగ్ కెపాసిటీ జనరల్ వరలక్ష్మి వ్రతం చేస్తారు కదా అందరు లేడీస్, అవును సార్. దానికి ఒక కాయిన్ ఎంతో కొంత గోల్డ్ పెట్టాలి. అవును, 1 గ్రామ్ 1 అలాగా. గ్రామ్ అట్లే 1 గ్రామ్ మాకు 1992-93లో 500 రూపాయలు 1 గ్రామ్ ఉండేది, రైట్? ఇప్పుడు దాని తర్వాత 2011-12లో ఆల్మోస్ట్ 2800 అట్లా అయింది. అవును ఈరోజు 1 గ్రామ్ కావాలంటే 11,000 అడుగుతున్నారు. అవును, 10,000 అంటే చిల్లర అవుతుంది. 500 నుండి 10,500 11,000 అంటే అప్పుడు తులం బంగారం కంటే ఎక్కువ వచ్చేది. అవును. సో ఏంటంటే ఇక్కడ దీనికి రీజన్స్ అనేకమైన ఉన్నాయి. లేటెస్ట్ నాకు తెలిసి రేట్లు చూసుకుంటే 1,03,000 24 క్యారెట్ బంగారం ఉంది. అలాగే వెండికి నెక్స్ట్ మీరు వెండి కట్టుతారు, అది వెండికి 1,20,000 దాకా వెళ్ళింది. 1,19,00,000 అంటే ఎప్పుడు కూడా మన గతంలో చూసుకుంటే గోల్డ్ 10 గ్రాములు, సిల్వర్ 1 kg. సిల్వర్ ఎప్పుడు కూడా ఒక 5% 10% తక్కువ ఉంది. ఇప్పుడు ఇది 1,03,000 పెరుగుతున్నాయి. ఈక్వల్ గా ఇది ఎక్కువైంది. 1,03,000 1,20,000 అయింది. అంటే ఇది 1,00,000 అంటే ఇది కూడా 1,00,000 కంటే తక్కువ ఉండాలి, 95,000 96,000, కానీ కాదు. కానీ ఇది మనకి కేజీ రేట్, ఇది వచ్చి గ్రామ్ రేట్. అలా చూసుకుని ఇప్పుడు కూడా కేజీ రేటు 10 గ్రాముల రేటు. సో 1,20,000 అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సిల్వర్ లో. ఎందుకంటే యుద్ధాలు అవుతున్నప్పుడు కరెన్సీ ఉండదు, కొన్ని స్టేట్స్ అంటే కొన్ని కంట్రీస్ టూరిజం మీదే పోతాయి. ఇండోనేషియా, సింగపూర్, మళ్ళీ ఎక్కువ టూరిజం ఉంటాయి. లోకల్ కంటే టూరిజం ఎక్కువ ఉంటాయి. ఎగ్జిబిషన్లు, ట్రేడ్ ఫేర్లు, ఇండస్ట్రీ ఫేర్స్ అవన్నీ. సిల్వర్ ఎందుకు పెరుగుతుందంటే సిల్వర్ అనేది ఇంతకుముందు ఆర్నమెంట్గా వాడేవారు. గంట లేకపోతే పూజకి చెంబు, ప్లేట్లు అవి ఉండేది. ఇప్పుడు దాని కాకుండా ఇండస్ట్రీ యూస్ అయిపోయింది. సో ఇండస్ట్రీ అంటే ఈవీ వెహికల్స్ ఎక్కువ వాడుతున్నారు. సోల్డరింగ్ లెడ్ ఉంటుంది కదా, పీసీబీ అని ఉంటుంది, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అని. సో దానికి 1 సైడ్ సింగిల్ అంటే ఐసీస్, కెపాసిటర్స్, రెసిస్టర్స్ అన్ని కూడా మౌంట్ చేస్తారు. దానివల్ల దాని యూసేజ్ ఎక్కువైంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఎలా పెరిగిందో, మొబైల్స్ ఎలా పెరిగా మనకు తెలుసు. సో ఇదొక రీజన్. అయితే ఇది ఇండియాలో ప్రపంచంలోనే గోల్డ్ కన్జంప్షన్ హైయెస్ట్ ఏంటంటే ఇండియానే. 1,000 టన్నులు పర్ యానం, 1,000 టన్నులు, 100 టన్నులు కాదు. అంటే టన్ అంటే తెలుసు మీకు ఎంతో, దాన్ని బట్టి చూసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు గోల్డ్ కూడా కొద్ది స్టాక్ మార్కెట్ షేక్ అవుతుంది ఇటు అటు. రియల్ ఎస్టేట్ కొద్ది మందగించింది. యాక్చువల్గా అయితే రియల్ ఎస్టేటే టాప్లో ఉంటుంది అప్రిషియేషన్లో, కానీ ఈ మధ్యలో మన కొంతకాలం వరకు కొద్దిగా అనుకున్నంతగా ఉంటే కొద్ది తగ్గింది. పెరగడం అయితే ఆగలేదు, తగ్గింది. కానీ గోల్డ్ అనేది స్టేబుల్ అయింది. ప్లస్ పెట్టుబడిదారులు దాన్ని ఆర్నమెంట్ రూపం ఇప్పుడు 24 క్యారెట్ వేరు, 22 క్యారెట్ వేరు. దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తున్నారు. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడ తక్కువ అంటే యాజ్ ఆఫ్ నౌ గోల్డ్. ఒకప్పుడు రియల్ ఎస్టేట్, మరి రియల్ ఎస్టేట్ టెంపరీ అప్స్ అండ్ డౌన్ ఉంటుంది. గోల్డ్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు వేరియబుల్. గోల్డ్ ఎప్పుడు నాకు తెలిసి లైఫ్ టైంలో నాకున్న 30-35 years ఇండస్ట్రీలో అంత పెరగలేదు, పెరిగింది. నేను చెప్పాను 1993లో 4,500 ఉండేది, 2011-12లో మీకు 28,000 ప్లస్ అయింది. అట్లా 2020 మన కరోనా టైంలో 1920లో 50,000-55,000 ఉండేది. ఆ తర్వాత 60,000, 60,000. ఈ లాస్ట్ 6 months మాత్రం ఒక 30,000-40,000 పెరిగింది. అండ్ పెరుగుతూనే ఉంది, తగ్గుతూనే ఉంది. సో అందుకని ఎక్కడో ఒక 5,000 కంటే ఎక్కువ తగ్గట్లేదు. 10,000 పెరిగితే 3,000, 4,000 తగ్గుతుంది, మళ్ళీ అదే ప్రైసెస్ కి వస్తుంది. యావరేజ్ చూసుకుంటే 1,95 నుండి 1,00,000 మెయింటైన్ చేస్తాను. అంటే 60,000 1,00,000 అయిందంటే ఎంత చూసుకోండి. సో దానివల్ల ఏంటంటే యుద్ధాలు అవడం ఒక కారణం, ట్రంప్ డెసిషన్స్ కొద్ది కారణం, సెంట్రల్ రిజర్వ్స్ అని ఉంటాయి అమెరికాలో, ఫెడరల్ రిజర్వ్ సెంట్రల్, అది ఒక కారణం. తర్వాత ఎకానమీ, యుఎస్ ఎకానమీ డౌన్ అవుతుంది, డాలర్ రేట్ క్షీణిస్తుంది, అంటే రూపీ రేట్ క్షీణిస్తుంది, డాలర్ రేట్ స్ట్రెంగ్త్ అవుతుంది.
ఇవన్నీ కూడా ఎకనామికల్ కండిషన్స్, వార్స్ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ మనతో వార్ కంటిన్యూ చేస్తే 15 రోజులు పాకిస్తాన్ సమాప్తం అయిపోయేది. అవును. అందుకని కాళ్ళ మీద పడినట్టు ఆపేశారు. ఇండియా ఎవరు సమాధానం చెప్పింది? పాకిస్తాన్ చెప్పలే, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ చెప్పింది. ఇండియాతో పెట్టుకుంటే ఇది పరిస్థితి ఇది అని చెప్పి. పరిస్థితి, తాటోళ్ళిస్తే మామూలుగా సింపుల్గా ఉన్నాం కదా అని నువ్వు సింహం నవ్వింది కదా ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఫోటోగ్రాఫ్లో సింహం ఉంటుంది, మీరు ఉండరు. అట్లా ఇచ్చారు. దాన్ని బట్టి స్లో డౌన్ అయింది. మనకున్న సూపర్ పవర్ ఏంటంటే మన అన్ని రంగాలు ఇంక్లూడింగ్ డిఫెన్స్ రంగాల్లో కూడా మనం బాగా రాణిస్తాం. అంతప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం. టోటల్ వరల్డ్ షాక్ అయిపోయింది మన డిఫెన్స్ ఆర్మ్స్ మొబైల్ చూసి. యూసేజ్ ఎంతమంది ఇండియాలో ఎంతమంది ఉన్నారు? ఉమ్, వెహికల్స్ యూసేజ్, కార్లు, ఏ బ్రాండ్ కార్ అయినా వస్తుంది ఇక్కడికి. అవును. రోల్స్ రాయిస్ దగ్గర నుండి, పోర్షే దగ్గర నుండి, అది ల్యాంబర్గిని వచ్చిందో లేదు, బట్ మిగతా అన్నీ వస్తున్నాయి. అంటే అన్నిట్లో కూడా మనకి జీడిపి రేట్ పెరిగింది. ఉమ్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని ఎకనామిక్స్లో అంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే పెరగడం మంచిదే, కానీ ఒకేసారి ఇలా పెరిగి అంటే ఇలా పడిపోతుంది, ఉమ్, ఇలా పెరిగితే పడినట్టు కూడా ఇలా పడుతుంది. ఉమ్, బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఒకప్పుడు బాగా ఉండేవి. పోర్టబుల్ టీవీలో చిన్న టీవీలు 3000, 2000, 4000. ఇప్పుడు ఆ రెండు ఎవరైనా కొంటున్నారా? ఇలా వెళ్ళి ఇలా పెరిగి ఇలా సాచురేట్ అయ్యి డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు కొనట్లేదు. అవును. అసలు నేను 2008-9లో సోనీ టీవీ కొన్నాను, చిన్న సైజు 40 ఇంచెస్ ఎంతో. అప్పుడు 75,000 కొన్నాం. మొన్న సామ్సంగ్ టీవీ కొన్నాం, ఎందుకంటే 55 ఇంచెస్ 55,000కి వచ్చింది. ఆ చిన్న టీవీ అంత రేటు. సో డిపెండ్ సో మనీ ఫ్యాక్టరీస్. రాను రాను ఏదంటే ఐటమ్స్ చీప్ అవుతున్నాయి. ఉమ్, సో ఓవరాల్గా చూసుకుంటే ఈ లే ఆఫ్స్ కానీ లేకపోతే ది గోల్డ్ రేట్ కానీ మార్కెట్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. ఉమ్, షేర్ మార్కెట్ హైలీ వాలటైల్. ఎంత పెరుగుతుందో అందులో అవగాహన ఉన్న వాళ్ళే పెట్టుకోవాలి, లేకపోతే పెట్టుకోకూడదు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలంటే 3-4 సెగ్మెంట్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ సిల్వర్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ ఉన్నాయి, నేషనల్ పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి, FDs అంటారు. FDs అంటారు. ఎఫ్డీస్, సేవింగ్స్, గోల్డ్ బాండ్స్, సోవరిన్ బాండ్స్. సో కొన్నాటిలో రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ, అట్లా ప్రాఫిట్ కూడా తక్కువే. ఉమ్, కానీ రిస్క్ ఎక్కడ ఉందో ప్రాఫిట్ అక్కడ ఉంటుంది. ఉమ్, సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా కొద్దిగా మనం వేచి ఆలోచించేసి డెసిషన్ తీసుకోవడం మంచిది. ఎవరైనా మీరు ఎక్కడ పెట్టాలో తెలియకపోతే మాలాంటి బిజినెస్ ఎక్స్పర్ట్స్ దగ్గరకు వచ్చిన, అనలిస్ట్ దగ్గరకు వచ్చినా చెప్తారు. దీంట్లో ఇప్పుడు షేర్ మార్కెట్ మీరు పెట్టారనుకోండి డబ్బులు ఉన్నాయని, మీరు దగ్గరుండి అబ్జర్వ్ ఎవ్రీ సెకండ్ మారుతుంటుంది. ఎవ్రీ 1 minute సెకండ్ ఇవాళ ఇప్పుడు నిమిషంలో కోట్లు పడిపోవచ్చు, కోట్లు పెరగవచ్చు. బట్ గోల్డ్లో అవకాశం లేదు, లాస్ అనేది తక్కువ. రియల్ ఎస్టేట్ అయితే సంవత్సరానికి 18-20% పెరుగుతుంది, ఎప్పుడు ఎన్నడూ పెరగలేదు. ఉమ్, 10 సంవత్సరాలు 5-6 టైమ్స్ అవుతుంది. అంటే మీరు ఇవాళ 100 రూపాయలు పెడితే 600 అవుతుంది. ఉమ్, ఏ బ్యాంకులో కూడా మదర్ బ్యాంక్స్, SBI కానీ మిగతా బ్యాంకులు 7.25. ఆ లెక్కన 13-14 సంవత్సరాలు అయితే కానీ డబుల్ అవ్వదు. ఉమ్, కానీ రియల్ ఎస్టేట్లో 4 to 5 yearsలో డబుల్ అవుతుంది. గోల్డ్లో మధ్యలో ఉంది. స్టాక్ మార్కెట్ అనేది ఎస్ ప్లస్ మైనస్ అంతే ఈక్వల్. ఒక బాల్, రబ్బర్ టెన్నిస్ బాల్ పైకి ఇస్తారు అనుకోండి, వెళ్ళడానికి 10 సెకండ్లు పడుతుంది, రావడానికి 5 సెకండ్లే పడుతుంది. దట్స్ హౌ దిస్ షేర్ మార్కెట్. మంచిది, కరెక్ట్గా అనాలిసిస్ చేసి మానిటర్ చేసి చేసుకుంటే మంచిది. అది కూడా జనరల్ నార్మల్ సామాన్య ప్రజలకి అది ఉండదు అవకాశం. గోల్డ్ అంటే పెట్టేసి పడుకోవడమే. రియల్ ఎస్టేట్ కూడా ఒకసారి కొనేసి మేము పడుకున్నప్పుడు నిద్రలో కూడా ఆస్తులు పెరుగుతుంటాయి. ఇప్పుడు వారన్ బుఫెట్ గారు కానీ, బరాక్ ఒబామా గారు కానీ, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్. ఉమ్, సో ఎవరైనా బిలియనర్ ఉన్నాడంటే ఈజ్ బేసికలీ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ బ్యాంక్, ఐదర్ డైరెక్ట్ మన తెలంగాణ సీఎం కూడా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ నుంచి రియల్ వచ్చారు. ఎస్టేట్. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఫార్మా కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇంకా మెడికల్ కంపెనీ ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్. ఇప్పుడు అరవిందో రియాలిటీ అని వచ్చింది, MSN రియాలిటీ అని వచ్చింది, అట్లా చాలా కంపెనీలు వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు లేటెస్ట్ చూసేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన వాళ్ళు, అంటే తీసేసిన టెర్మినేట్ అయిన వాళ్ళు, లేదా రిజైన్ చేసిన వాళ్ళు, దే ఆర్ లుకింగ్ ఎట్ రియల్ ప్లాన్ ఎస్టేట్. బి. రియల్ ఎస్టేట్ ఎందుకంటే రియల్ ఎస్టేట్గా నేను చెప్పాను అంతమంది కూడా, RRR అంటే రీజన్ చెప్పాను. మీకు తెలిసిన RRR వేరు, నాకు తెలిసిన RRR వేరు. అవును. నాకు తెలిసిన RRR అంటే రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. రియల్ ఈ ఎస్టేట్. మూడింటికి ఏ అర్హత అక్కర్లేదు. సో అందుకని అర్హత లేదు కూడా, నాలెడ్జ్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంటెక్ చేసి ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. సో వాళ్ళు వచ్చి ఈజీగా రానిస్తారు, పార్ట్ టైం కానీ ఫుల్ టైం. కొంత పార్ట్ టైం చేస్తారు, కొంత ఫుల్ టైం. సో ఓవరాల్ అనేది అంటే రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ ఇట్ ఆల్ టెంపరీ గ్యాప్. మళ్ళీ వాళ్ళు ఎక్కడో దగ్గర సెట్ అవుతారు. ఏదో ఇండియాలో అంత శాలరీస్ రావు. ఇప్పుడు అమెరికాలో 10 లక్షలు అంటే ఇక్కడ 1,00,000, 2 లక్షలు ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇయ్యరు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్. బెంగళూరుకి అయితే దొరికితే చాలా తేడా ఉంది. సో వీ హ్యావ్ టు సీ ది ఇంపాక్ట్ అనేది. ట్రంప్ గారు నేషనల్ ఏమైనా స్థిరంగా స్టేబుల్ డెసిషన్ తీసుకుంటే ఎకానమీ స్టేబుల్ అవుతుంది. లేకపోతే ఈయన తీసుకున్న చిచ్చరబుడి డెసిషన్ ఎగ్జిక్యూటివ్ అడాపెడా లెఫ్ట్ అండ్ రైట్ సైన్ చేస్తున్నారు. సో
సైన్ చేస్తే ఏమవుతుంది, ఇబ్బందిలోకి వెళ్తాం. ఉమ్, అది ఇప్పుడు అమెరికా వాళ్ళు మన ఇండియా నుంచి పంపించేస్తున్నారు చైనీస్, బట్ మన లేబర్ కాస్ట్ చాలా తక్కువ. అవును. వాళ్ళు గంటకి $10 తీసుకుంటారు గంటకి. సారీ, ఇండియా వాళ్ళు అయితే 8 to 10 లేబర్స్, $8 to $10 per hour. అదే మీరు అమెరికాలో చూసి $40 to $50 per hour ఇవ్వాలి. 80% మనం తీసేస్తే ఆయన 80% రెవెన్యూ లాస్. మన ఈ జరిగిన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియన్ మదర్ పేరెంట్స్కి 50,000 కోట్లు మిగిలిందంట ఈ సంవత్సరం. ఉమ్. అంతమంది దే ఆర్ నాట్ విల్లింగ్ టు గో టు అమెరికా. సో యూ సీ దట్ యూ విల్ టేక్ గుడ్ డెసిషన్స్ అండ్ వాచ్ ది సిచ్యువేషన్. సో చాలా మంది 70,000 80,000 కూడా అవ్వచ్చు గోల్డ్ రేట్ అంటున్నారు. సో అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే తగ్గడం అయితే తగ్గుతుందండి, బట్ అంత 25,000-30,000 అనేది ఐ డోంట్ థింక్. కొద్ది తగ్గుతుంది కొద్ది పొజిషన్లో ఎకానమిక్ అయితే, బట్ ఐ డోంట్ థింక్ 70,000-60,000 కోసం అనుకోలేదు. మేబీ ఒక 5-10,000 నుండి తగ్గొచ్చు డెఫినెట్గా. 90-95లో కొట్టుకోవచ్చు. 90,000 కంటే తగ్గదు అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 13,000-14,000 ఎక్స్ట్రా ఉంది. ఆ తగ్గడం అంటే 10-15% ఒకేసారి ఎప్పుడు పడదు. స్టేబుల్గా పెరుగుతుంది, స్టేబుల్గా తగ్గుతుంది. సో పెరగడమే బాగుంటుంది, తగ్గడం అనేది ఉంది. చూడాలి. అన్ఫార్చునేట్ సీన్స్ ఉంటే యుద్ధాలు, ఇప్పుడు వర్షాలు వచ్చే రైతులు డబ్బులు రావట్లేదు. ఈ వర్షాల వల్ల ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ చూసుకోవాలి. కండిషన్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది బిగ్ బ్రదర్ డిస్కషన్, బిగ్ బాస్ అండ్ డిస్కషన్. ఇంకోటి మనకి డిమాండ్, గోల్డ్ రేట్ డిమాండ్ కూడా ఎక్కువైపోతుంది. అదర్ కంట్రీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా గోల్డ్ ని తీసుకుంటున్నారు, దానివల్ల డిమాండ్ కూడా ఎక్కువైపోతుంది. సో దీన్ని చూస్తుంటే పెరుగుతుందని అనిపిస్తుంది, కానీ మీకు అదే పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి, తగ్గే ఛాన్సులు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నాయి. పెరుగుతుంది, తగ్గుతుంది. Okay. 10-15 వేలు వేరియబుల్ ఫ్యాక్టర్ ఉంది. బట్ నేను అనుకుంటే మళ్ళీ పాత రేటుకి అయితే వచ్చే సూచనలు చాలా తక్కువ కనిపిస్తుంది. ఓకే. ఇంకోటి మోడీ గారు కనిపెట్టారు, మీరు 20,000కే బంగారం తులం, 14 క్యారెట్. అది చాలా 14 క్యారెట్. తక్కువ. ఎవరైతే డబ్బులు పెట్టుకోలేరో ఓకే. వాళ్ళు ఇంకా క్యారెట్ తగ్గుతున్న కొద్ది రేట్ రేట్ తగ్గుతుంది. బట్ అగైన్ అమ్మినప్పుడు ప్రాబ్లం రాదు. అవును. ఎవరికైనా గోల్డ్ నికెల్ అంటే 24 క్యారెట్స్ ప్రిఫర్ చేస్తారు. డూప్లికేట్ కొంత ఇమిటేషన్ జ్యువెలరీ అని కోటెడ్ ఉంటాయి, అవి అవును. ఎక్కువకాలం ఉండదు కదా. అవును. జిత్నా ఆటా ఉత్నా రోటీ, అవును. పిండి కొద్ది రొట్టి ఉంటుంది. క్వాలిటీ దగ్గర రేట్ కూడా తగ్గుతుంది. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.